వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మా వెడ్డింగ్ డేకి అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అస్సలు మేము ఊహించలేదు. ఇక్కడ చూసారు కదా తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నారు. మరి తలంబ్రాల బియ్యం ఎందుకు కలుపుతారండి? పెళ్లికే కదా. సో మా వాళ్ళు అయితే మళ్ళీ మాకైతే పెళ్లి చేశారనమాట. సో మాకు అప్పటికి పెళ్ళి అయి 17 years అయిపోయింది. 18th yearలోకి అయితే అడుగు పెడుతున్నాం అనమాట. ఈ సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా చక్కగా పూల దండలు అయితే ఒక బేషన్లో పెట్టుకొని వచ్చారు. ఇంకా ఊదుకోవడానికి బాల్స్, తలంబరాలు, ఇంకా పువ్వులు, ఇంకా దీంతో పాటు కూల్ డ్రింక్ కూడా అనమాట 2 స్ట్రాలు వేసి అప్పటి మోడల్ అనమాట. ఆ విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసారు పెళ్లి పీటలు వేసారు చాప్ మీద చక్కగా. ఇక మా గ్రూప్ గురించి మీకు తెలిసిందే కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తే ఫుల్ అల్లరిగా ఉంటుంది. అందరం హ్యాపీగా ఉంటాము. ఆల్రెడీ ఇంతకు ముందు రోజే నేనైతే ఒక వ్లాగ్ కూడా రిలీజ్ చేశాను. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వచ్చామన్నమాట మా ఊర్లో ఉప్పులమ్మ తల్లి గురించి. సో పెట్టుకుంటున్నాం అనేసి ఆ ఈవెంట్ గురించి అయితే ఒక వ్లాగ్ చేశాను. దానికైతే మంచి వ్యూస్ వచ్చాయి. ఇన్ కేస్ ఆఫ్ మీరు అయితే ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా నా ఛానల్లో ఉంటుంది, వాచ్ చేయండి. ఇక్కడ చూడండి ఇక మా సిస్టర్ అయితే అందరికైతే బొట్లు పెడుతుంది అనమాట. సో ఇంకా పెళ్లి కార్యక్రమం అంటే స్టార్ట్ అయ్యేది బొట్లతోనే కదా. ఇంకా చూడండి బొట్లు అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికైతే బొట్లు పెట్టేస్తుంది. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూర్చు కూడా పెట్టేసింది. ఇక్కడ చూడండి ఇక మా వారిని అయితే రెడీ చేస్తున్నారు. ఆయన అయితే పాపం కొంచెం సిగ్గుపడుతున్నాడు అనుకోండి. సో ఇంకా పట్టు పంచ, ఇంకా పైనుంచి అయితే పట్టు టవల్ అయితే వేసారనమాట. అది వేయగానే ఆటోమేటిక్గా జెంట్స్కి అయితే ఒక పెళ్లి కళ అయితే వచ్చేస్తుంది కదా. మంచిగా చక్కగా బొట్టు పెట్టారంటే ఇక ఆటోమేటిక్గా పెళ్లి కొడుకు అయిపోయినట్లే. ఇంకా మా వారు అయితే కొంచెం సిగ్గుపడుతున్నారు. అందరూ కలిసి అయితే ఇంకా మా వారిని అయితే బయటకి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పక్క రూమ్లో అయితే నన్ను రెడీ చేస్తున్నారు. సో ఇంకా పెళ్లి కొడుకునైతే పెళ్లి పిట్ల మీద కూర్చోబెట్టి ఇంకా పెళ్లి కూతురు రూమ్కి అయితే వచ్చారు. ఇంకా చూసారు కదా మా వాళ్ళు అయితే నన్ను ఎలా రెడీ చేస్తున్నారో. ఆల్రెడీ నేను రెడీ అయ్యే ఉన్నాను. ఇంకా మా వాళ్ళు జస్ట్ అలా సర్దుతున్నారనమాట. సో మా వాళ్ళు అయితే నన్ను సిగ్గుపడి అని చెప్తున్నారు అనమాట. నేను చూడండి సిగ్గుపడ్డట్టయితే అలా యాక్టింగ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇద్దరిని పీటల మీద అయితే పక్క పక్కన కూర్చోబెట్టారు. తర్వాత అయితే ఆపోజిట్లో కూర్చోబెట్టేసి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇక చూసారు కదా మధ్యలో వైట్గా తెల్ల తెర అయితే కట్టారనమాట. సో ఇంకా మా వాళ్ళ హడావిడి అయితే అంతా ఇంత లేదనమాట. సేమ్ మ్యారేజ్ చేసినట్లే చేశారు. బట్ ఏంటంటే ఇది కూడా ఒక హ్యాపీనెస్ అండి. ఇది అయితే చాలామంది ఈ విధంగా చేస్తారో చేయరో తెలియదు కానీ మా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఉన్న రోజైతే చాలా హ్యాపీగా ఉండాలి, చేసుకునే సెలబ్రేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి ఈ విధంగా అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేశారనమాట. సో మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పెద్దగా ఏం తెలియదు కదా. అప్పుడు ఎలా చెప్తే అలా కొంచెం చిన్నవాళ్ళమే కాబట్టి అంత పెద్దగా ఏం తెలియదు ఎలా చేసుకోవాలి అనేసి. ఇప్పుడు ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ సెలబ్రేషన్ని మళ్ళీ మా కళ్ళ ముందుకు తీసుకొచ్చినట్లు అయిందనమాట వీళ్ళు చేయడం. సో ఇక్కడైతే మంచిగా జీలకర్ర బెల్లం చూడండి ఎలా పెట్టారో. యాక్చువల్గా జీలకర్ర బెల్లంలో అక్కడ జీలకర్ర బెల్లం ఏం లేదు, ఒక తమలపాకులు ఉంటాయి కదా అవి అయితే మాత్రం తల మీద అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఈ విధంగా అయితే సెలబ్రేషన్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. ఇంకా జీలకర్ర బెల్లం అలా పెట్టుకున్నామో లేదో కరెంటు పోయిందండి. ఇక మా వాళ్ళు నవ్వు అంటే నవ్వు కాదు, మేము కూడా అనమాట ఫుల్ అసలు నవ్వు వచ్చింది కరెంటు పోయేసరికి. ఇక మళ్ళీ జీలకర్ర బెల్లం ఇలా అయితే తల మీద పెట్టుకున్నాం. ఇంకా చూస్తే మా పిన్ అయితే అది ఊడిపోకుండా, అంటే దానికి జీలకర్ర బెల్లం లేదు కాబట్టి అది ఊడిపోకుండా ఉండడానికి అయితే అలా చిన్న క్లిప్ అయితే పెట్టేస్తుంది అనమాట. దానికి కూడా ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. సో ఇంకా వీళ్ళ పెళ్ళికి కరెంటు కూడా పోయిందిగా అనేసి మా వాళ్ళైతే పక్కన జోకులు వేసుకుంటున్నారు. సీరియస్లీ కరెంటు పోయినా కూడా మా వాళ్ళైతే ఎక్కడ తగ్గేది లేనట్టు కార్యక్రమాన్ని అయితే కంటిన్యూ చేశారండి.
ఇక్కడైతే దండలు మార్చుకుంటున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా కరెంటు కూడా పోయేసరికి మా వాళ్ళైతే ఇక ఫ్లాష్ లైట్స్ వేసి మరీ అయితే ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది అనమాట. పాపం పైన ఫోన్ పట్టుకునే వాళ్ళైతే ఫ్లాష్ లైట్ వేసి మరీ పట్టుకున్నారు. ఇంకా వీడియో కూడా అంతనమాట, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మరీ తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఈవెంట్ అయితే చేసుకోవడం. ఇంతకీ మీరు ఈ విధంగా ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే తాలిబొట్టు కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇక తాలిబొట్టు అంటే నా నల్లపూసల దండ ఉంటుంది కదా, అదైతే మా వారు కడుతున్నారు. అది కనబడుతున్నారు దాంట్లో. ఇగో చేతిలో మా తోదుబా. ఇంకా తాళి కట్టడం అయితే పూర్తయిపోయింది. ఇక చూసారు కదండి మా వాళ్ళ కామెంట్స్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి కదా, ఫుల్గా అయితే నవ్వుకున్నాం. ఇక్కడ చూసారు థమ్స్అప్ కూడా తీసుకొచ్చారన్నమాట, చిన్న థమ్స్అప్. యాక్చువల్గా అప్పట్లో అయితే ఇలా థమ్స్అప్ ఇచ్చి 2 స్ట్రాలు ఇచ్చి తాగమనే వాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే లేదనుకోండి, అప్పట్లో అయితే అలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడైతే మా వాళ్ళు మళ్ళీ అప్పుడు పాత ట్రెండ్ అయితే తీసుకొని వచ్చారనమాట, ఇలా కూల్ డ్రింక్ తాగమని. ఇక మేమైతే మంచిగా 2 స్ట్రాలు వేసుకొని తాగాం. ఇక్కడ చూస్తే మా పిల్లలు చూడండి ఎంత బాగా వాళ్ళు మెయిన్ చేసినట్లే సేమ్ అలానే చేస్తున్నారు అనమాట. కూల్ డ్రింక్లో అయితే స్ట్రాలు వేసుకొని తాగుతున్నారు. ఇది ఇక్కడ వచ్చేసి తలంబ్రాల బియ్యం కార్యక్రమం అయితే జరుగుతుంది అన్నమాట, తలంబ్రాలు పోసుకోవడం. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు మీరంతా. హైట్ నుంచి పోయి ఇక్కడైతే మేమైతే బంతులు ఊదుకుంటున్నాం. మేము బంతులు ఇలా ఊదుకుంటుంటే మా చిన్నోడు చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడో. వాడిని చూస్తే చాలా ముద్దుగా అనిపించింది. ఏంటి మా మమ్మీ డాడీ ఏదో చేస్తున్నారు, బంతులు ఊదుకుంటున్నారు ఏంటి అనేసి. ఇక వాడైతే ఫుల్గా ఆ బంతులతో అయితే ఆడుకున్నారు అనమాట, చిన్న చిన్న బాల్స్ తోటి. చిన్నప్పుడు మేము కూడా అంతే, మా పిన్ని బాబాయ్ పెళ్ళిలో అలా బాల్స్ ఊదినప్పుడు కంప్లీట్గా అక్కడే ఆడుకున్నాం అనమాట. సేమ్ మా వాడు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఇక ఉంగరాల ఆట జరుగుతుంది. చేతుల పట్టక
ఇంకా మొత్తానికైతే ఉంగరాలాట కూడా పూర్తయిపోయింది. మొత్తం మా వారే గెలిచారు, నేను మూడిట్లో ఓడిపోయారనమాట. ఇక పక్క పక్కన అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే కూర్చోపెట్టారనమాట. ఇక నెక్స్ట్ తంత వచ్చేసి మంగళహారతి అనమాట. ఇంకా అరుంధతి నక్షత్రాన్ని అయితే చూపించినాం. ఇక మా వాళ్ళు అయితే మంచిగా ఒక ప్లేట్లో అయితే మంగళహారతిని అయితే పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక మాతో పాటు చుట్టూ అగ్ని సాక్షికి అయితే తిరుగుతున్నారు అనమాట. ఇక చూడండి మాతో పాటు అందరు కూడా తిరుగుతున్నారు. ఇక నెక్స్ట్ అయితే అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తున్నారు అనమాట. ఈ అరుంధతి నక్షత్రం అయితే ఇంట్లో ఉన్న లైట్ నే చూపించారు మా వారైతే. సో ఇంకా అరుంధతి నక్షత్రం అయితే నాకు చాలా బాగా కనిపించింది. ఇక నెక్స్ట్ అయితే మంగళహారతి అయితే పాడుతున్నారు అనమాట మా వాళ్ళు. ఒకసారి వినేసేయండి. ఇంకా పెళ్లికి సంబంధించిన తంత అయితే మొత్తం పూర్తయిపోయిందండి. చాలా చక్కగా చేశారు. ఇక నెక్స్ట్ అయితే మా వాళ్ళు సర్ప్రైజ్ గా కేకులు కూడా తీసుకొచ్చారన్నమాట. ఇక కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. చూసారు కదండి మా వాళ్ళు ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. ఇంకా పెళ్లి తంత అయితే చక్కగా పూర్తి చేశారు. నెక్స్ట్ వెంటనే ఇన్ని రకాల కేకులు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారనమాట. మా ఆనందం అయితే మాటలో చెప్పలేమన్నమాట ఆ రోజు. ఇక పిల్లల సంతోషం అయితే ఎంత అల్లరి చేశారంటే వాళ్ళకి అంతసేపు కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయితే కామ్గా ఉన్నారు, కానీ కేకులు రాగానే వాళ్ళ హడావిడి వాళ్ళ అరుపులు అయితే అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే కేక్స్ తిన్నారు కదా. ఇక మా చిన్నోడు చూసారు కదా పక్కన ఎట్లా ఎగురుతున్నారో. ఇక అయితే 1 by 1 అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి అయితే కేక్ అయితే మాకు తినిపించారనమాట విష్ చేసుకుంటూ. సో చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్ అయితే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంకా సెలబ్రేషన్ అయితే ఉంది అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే 1 by 1 అయితే అక్షింతలు వేసి అయితే మమ్మల్ని అయితే ఆశీర్వదించారు. నిన్నగా అడియాలి అది కూడా.
చూసారు కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మా మ్యారేజ్ డే ఈవెంట్ని ఎంత చక్కగా సెలబ్రేట్ చేశారో అందరూ కలిసి అయితే మమ్మల్ని ఆశీర్వదించారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజైతే మేము లైఫ్లో మర్చిపోలేనట్టుగా మాకైతే సెలబ్రేట్ చేశారు. ఇక్కడ చూస్తే లాస్ట్లో మా పిల్లలు అయితే మాకు కేక్ తినిపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరే మా బాబులు. ఇంకా వీళ్ళ మధ్యలో మేము మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. ఇక లాస్ట్లో అయితే ఒక పాటకైతే డ్యాన్స్ చేసాం. సో ఇంకా మా మ్యారేజ్ డే ఈవెంట్ అంతా అయిపోయింది. ఇక మా పిల్లలు ఇంకా ఎందుకు హడావిడి చేస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు అనేసి మాకు అర్థం కాలేదు. ఒక కేక్ తీసుకొచ్చి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టారు, సర్ప్రైజ్ అనుకుంటే లోపలికి తీసుకెళ్లారనమాట. సో అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి కేక్లో అయితే మా నాయనమ్మ పేరు ఉందనమాట. సో ఆ రోజు మా నాయనమ్మ అయితే బర్త్డే అనమాట. తన ఆధార్ కార్డులో చూసి బర్త్డే సెలబ్రేషన్ పిల్లలు అయితే చేశారనమాట. సో తనైతే చాలా మాకు గుర్తులేదు కొడుకు చెప్పిండు, నాకు కూడా గుర్తులేదు. అమ్మ మన పుట్టినరోజు చెయ్యాలి. సో అనుకోకుండా ఆధార్ కార్డు చూసారంటే ఆధార్ కార్డులో ఇవాళ బర్త్డే డేట్ ఉండేసరికి మంచిగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశారనమాట. మా నాయనమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంతకీ మా 17వ పెళ్లి రోజు మీకు నచ్చిందా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. దీంతో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్